హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు మీకు ఒక మంచి ఎగ్ కర్రీ రెసిపీ అయితే చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ మనం ఇంట్లోనే చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండే అన్ని వస్తువులతోటి సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా అవసరంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసింది లంచ్ చేస్తున్నాను. టేస్ట్ ఎంత బాగుందంటే ఎక్సలెంట్గా కుదిరింది. సో ఈ రెసిపీ ఇవాళ మీకోసం షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోటి ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి. సో కూరకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నాం కదండి. ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, అలాగే నేను 3 టమాటాలు, కొంచెం కరివేపాకు అన్నీ కూడా కడిగేసి కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలంటే, ఒక పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, కొద్దిగా నీళ్లు ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ బౌల్లోకి మనం ఒక 3 గుడ్లను తీసుకున్నాను. మీరు ఎక్కువ కర్రీ చేసుకోవాలంటే ఇంకా ఎక్కువ గుడ్లు అయినా సరే మిశ్రమం కలుపుకోవచ్చు. నా దగ్గర ఇక్కడ నేను 3 గుడ్లను తీసుకొని మొత్తం మనం వేసుకున్నటువంటి ఉప్పు, కారం, పసుపు, ఇంకొంచెం స్పైసీగా ఉండాలంటే కాస్త గరం మసాలా కూడా వేసి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ యొక్క గెలకొట్టినటువంటి గుడ్డు మిశ్రమాన్ని మనం ఏం చేయాలంటే, ఏదైనా ఒక వెడల్పాటి గిన్నెలోకి అడుగున మనం ఇడ్లీ కుక్కర్లో ఎలా ఉడికించుకుంటామో అలాగే ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత అడుగున చిన్న స్టాండ్ లాంటిది పెట్టేసి మనం ఈ గుడ్డు మిశ్రమం అంతా కూడా కుక్ చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఇది అయిపోయే లోపల మనం దీంట్లోకి వేసుకోవడానికి కొద్దిగా మసాలా, నేను కొంచెం ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న చెక్క ముక్క, లవంగ, అలాగే యాలక్కాయ ఇవన్నీ వేసేసాను. అంటే మన దగ్గర ఇన్స్టెంట్గా గరం మసాలా ఉంటే అదైనా యూస్ చేయొచ్చు. బట్ కొంచెం అప్పటికప్పుడు రెడీ చేసి వేసుకున్న దాంట్లో ఏంటంటే ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను ఫ్రై చేశాను. ఇదంతా వేయించుకున్న లోపల మనకు ఒక 5 నుంచి 7 నిమిషాల్లో మనకి ఈ విధంగా కుక్ అయిపోతుంది. అయిపోయిందా లేదా తెలుసుకోవడానికి స్పూన్తో కానీ మనం చాకుతో కానీ ఇట్లా నొక్కి చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా క్లియర్గా వస్తే కుక్ అయిపోయినట్టే ఎగ్ అనేది. తర్వాత మనం అన్మోల్డ్ చేసుకోవాలండి. ఇలాగ అంచులన్నీ కూడా ఫ్రీగా వదిలేలాగా చూసేసి మంచిగా జున్ను ఎలాగ గట్టిగా అవుతుందో సేమ్ అదే విధంగా అవుతుందన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఉడకబెట్టుకున్నటువంటి గుడ్డు పీసెస్ అనేవి రెడీ అయిపోతాయి. సో అవి పక్కన పెట్టేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం నార్మల్గా కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఎప్పుడు చేసేటటువంటి సేమ్ రొటీన్ రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు మనం ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా మనం తినే ఎగ్ రెసిపీస్ అయినా కూడా కొంచెం కొత్తగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. మనమేమి ఇలాంటి గ్రేట్ టేస్ట్లో ఎంజాయ్ చేయడానికి రెస్టారెంట్ వరకే అవసరం లేదండి. చిన్న చిన్న టిప్స్ తెలుసుకుంటే ఇంట్లోనే మనం రెగ్యులర్గా వండేటటువంటి వంటల్ని ఇంకొంచెం బెటర్గా చేసుకోవచ్చు అనమాట. సో గుడ్డు కట్ చేసిన తర్వాత పీసెస్ చూసారు కదా, జున్ను ముక్కల్లాగా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. అలాగ కూడా పెట్టేసేయచ్చు పిల్లలకి. కాకపోతే ఇప్పుడు మనం కర్రీ చేసుకోవాలి కాబట్టి నేను బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం జీలకర్ర, మనం ఆల్రెడీ తరిగించుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసి మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాసేపు 1 నిమిషం మూత పెట్టుకున్నామంటే చక్కగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయి. మూత తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన అంతా పోతుంది. తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ తరిగించుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసాక ఇప్పుడు మంటను మనము సిమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని టమాటా కూడా మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు ఒకసారి మూత తీసేసి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీ ఎంతైతే చూసుకున్నామో, మనం ఆల్రెడీ గుడ్డు ఏదైతే మిశ్రమాన్ని మనం ఉడికించుకున్నామో దాంట్లో సరిపడినంత ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం వండుకునేటటువంటి టమాటా ఉల్లిపాయ ముక్కలు కర్రీ చూసుకొని సరిపడినంత కారము, ఉప్పు, పసుపు ఈ 3 వేసుకోవాలి. తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ ఉంది కాబట్టి అది కూడా ఒక స్పూన్ వేసుకొని అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా పౌడర్స్ అన్నీ బాగా కలిసే వరకు మనము సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే అడుగంటకుండా చక్కగా కలుస్తాయి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకున్నటువంటి ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్నటువంటి మసాలా పౌడర్స్, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా గుడ్డు ముక్కలకి చక్కగా పీల్చుకోవాలి కాబట్టి డ్రైగా ఉన్న మసాలాకి నేను 1 స్పూను 2 స్పూన్లు అంత నీళ్లు కొద్దిగా తీసుకొని, ఎక్కువ కాకుండా జస్ట్ అట్లా పైన చిలకరించి మిక్స్ చేసామనుకోండి, మనకి అది కర్రీ అనేది సాఫ్ట్ అయ్యి ఈ పీసెస్ అన్నిటికీ కూడా ఫ్లేవర్స్ బాగా పడతాయి. అండ్ కూర కూడా చాలా గుమగుమలాడుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇలా రెడీ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి అట్లా వదిలేసారంటే గుమగుమలాడే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నారంటే ఇలా చేసిన కూర అలా చిటికలో తినేస్తారనమాట. అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ కూర ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇటువంటి మంచి యూస్ఫుల్ రెసిపీస్ అండ్ నా యొక్క బ్లాగ్స్ చూడాలనుకుంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. చూసారా, మాట్లాడుకుంటూ ఉంటూనే గుమగుమలాడేటటువంటి ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే ఎవ్వరు కూడా ఎగ్ కర్రీ అనుకోరు, సంథింగ్ ఏదో మనం మటన్ కర్రీయో చికెన్ కర్రీయో అన్నట్టుగా ఉంది అది చూడడానికైతే. అవునా కదా చెప్పండి, చాలా బాగుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో టమాటా ఉల్లిపాయ గుడ్లు ఉంటాయి, చక్క రెడీ చేసేసి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మరి ఇంక నేను మాత్రం వండిన తర్వాత అవుతున్నా చెప్పండి, మంచిగా ఆకలి వేస్తుంది. హాయిగా కూర్చొని కాస్త నిమ్మరసం పిండుకొని కూర మీద 2 ఉల్లిపాయ ముక్కలు చక్రాలు కట్ చేసి పెట్టుకొని హ్యాపీగా నా లంచ్ ఫినిష్ చేసేసాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మంచిగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంజాయ్ చేయండి. మరొక మంచి రెసిపీ ఆర్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.